వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్. ఈరోజు బహుజన సమాజ్ పార్టీ బీఎస్పీ ఆధ్వర్యంలో స్థానిక బాబా సాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ రాష్ట్ర మాజీ ఈసీ మెంబర్ పృథ్వీరాజ్ మాట్లాడుతూ నిన్న సుప్రీంకోర్టు చరిత్రలోనే చీకటి దినంగా అభివర్ణించారు. ఒక లాయర్ సనాతనం పేరుతో చీఫ్ జస్టిస్ గారిపై తన బూట్ విసరడం దారుణమైన సంఘటన అన్నారు. తన ఇంట్లో నోట్ల కట్టలు దొరికిన సనాతన జడ్జిపై సనాతనులు ఎందుకు బూట్ల దాడి చేయరని ప్రశ్నించారు. సనాతనులు అవినీతి పరులను రేపిస్టులను ఎంతకాలం వెనకేసుకొని వస్తారని మండిపడ్డారు. ఇలాంటి దాడులు కేవలం భారత రాజ్యాంగం ద్వారా ఎదిగి వచ్చిన బహుజన కులాల వారిపైనే జరగటం శోచనీయం అన్నారు. ఢిల్లీలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారిని అవమానించడం, హైదరాబాద్లో రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ గారికి సహచర మంత్రి దున్నపోతు అని సంబోధించడం, స్థానికంగా తెలకపల్లి మండలం జంగమోనిపల్లి గ్రామంలో మాల కులస్తులను గుడిలోనికి రానివ్వకపోవటం లాంటి సంఘటనలు ఇంకా దేశంలో కుల వివక్షలకు నిదర్శనంగా నిలుస్తున్నాయని అన్నారు. జంగమోనిపల్లి గ్రామ సంఘటనపై స్థానిక ఎంపీ మల్లు రవి, స్థానిక ఎమ్మెల్సీ గోరేటి వెంకన్నలు స్పందించాలని కోరారు. జంగమోనిపల్లి గ్రామాన్ని ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్సీ గోరేటి వెంకన్నలు సందర్శించాలని అన్నారు. అట్లాగే మంత్రి అడ్లూరి లక్ష్మణ్ గారికి సహచర మంత్రి పొన్నం ప్రభాకర్ గారు వెంటనే క్షమాపణలు చెప్పాలన్నారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ పై దాడి చేసిన లాయర్ను వెంటనే దేశద్రోహిగా ప్రకటించి తిహార్ జైలులో పెట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సనాతనం అంటే దేశ ప్రజలను సమానంగా చూసే సనాతనం కావాలని, సనాతనం అంటే కుల వివక్షలు ఉండని సనాతనం కావాలని, సనాతనం అంటే కులాలకు అతీతంగా బడికి గుడికి తమ ఇళ్లకిలోకి రానిచ్చే సనాతనం కావాలని, ఇలాంటి సనాతనమే ఈ దేశ బహుజనులకు కావాలన్నారు. అందుకే ప్రతి భారతీయుడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై జరిగిన దాడిని ఖండించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ జిల్లా ఇన్ఛార్జ్ కళ్యాణ్, నాగర్ కర్నూలు జెడ్పీటీసీ అభ్యర్థి బండి మౌనిక, అసెంబ్లీ అధ్యక్షులు మడుపు నాగేష్, నాయకులు కూసునూరు శ్రీను, కరుణాకర్, జనార్దన్, కురుమూర్తి, కురుమయ్య, మధు, సురేష్ తదితరులు పాల్గొన్నారు. భారతదేశ అత్యున్నత న్యాయస్థానంలో ప్రధాన న్యాయమూర్తి గారిపై సనాతన ధర్మం అనే పేరు చెప్పుకున్న ఒక న్యాయవాది తన బూటు కాలు తీసి విసిరివేయడం జరిగింది. ఈ సంఘటనను బహుజన్ సమాజ్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. మాకు కూడా సనాతన ధర్మం కావాలి. ఆ సనాతన ధర్మం మనుషులందరినీ సమానంగా చూడాలి. ఆ సనాతన ధర్మం అన్ని కులాలను సమానంగా చూడాలి. ఆ సనాతన ధర్మం కులం పేరుతో మమ్మల్ని గుడికి బడికి దూరం పెట్టని సనాతన ధర్మం కావాలి. కానీ సనాతన ధర్మం పేరు చెప్పి ఈ దేశంలో మీరు ఎస్సీలు, మీరు బీసీలు, మీరు ఇది, మీరు అది అని చెప్పి కుల వివక్షలు పెడుతున్న సనాతన ధర్మాన్ని బహుజనవాదులుగా, బహుజన సమాజ్ పార్టీగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ దేశంలో ఒక న్యాయమూర్తి తన ఇంట్లో ఒక డీసీఎం నోట్ల కట్టలతో దొరికితే ఆ న్యాయవాది పైన బూట్లు విసిరేయరు ఈ సనాతనవాదులు. ఈ దేశంలో ఎంతోమందిని మతోన్మాదం పేరుకొని రేపులు చేసి జైళ్ళకు పోతే వాళ్ళ మీద బూట్లు విసిరేయరు సనాతనవాదులు. సనాతనవాదులు ఎవరి మీద బూట్లు విసిరేస్తారంటే ఈ దేశంలో అట్టడుగు వర్గాల నుంచి అత్యున్నత స్థానానికి, భారత రాజ్యాంగం ఉపయోగించుకొని అత్యున్నత స్థానాలకు వచ్చిన వారిపైననే బూట్లు విసిరేస్తారు. మరి ఎందుకు మీరు అవినీతి చేస్తున్న వాళ్ళపైన మీ బూట్లు విసిరడానికి మేము అడుగుతూ ఉన్నాం. తక్షణమే ఎవరైతే బూట్లు విసిరేసినో ఆ న్యాయవాదిని దేశద్రోహిగా ప్రకటించి తిహార్ జైల్లో పెట్టాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే ఈ ప్రాంతంలో ఏ సనాతన ధర్మం అయితే మీరు చెప్తున్నారో తెలకపల్లి మండలం జంగమోనిపల్లి గ్రామంలో ఇప్పటికీ మీరు ఫలానా కులం కాబట్టి గుడిలోకి రావద్దని అంటూ ఉన్నారు. ఈ ప్రాంతంలో ఎస్సీ మాల కులానికి చెందిన ఎంపీ మల్లు రవి గారు ఉన్నారు, ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న గారు ఉన్నారు. వీళ్ళిద్దరు కూడా మాల కులానికి సంబంధించిన వాళ్ళే. జంగమోనిపల్లిలో మాల కులస్తులను గుళ్ళలోకి రాణిస్తలేరు. ఆ ఊరు ఏర్పడ్డప్పటి నుంచి మాల కులస్తులకు గుడిలో ప్రవేశం లేదని ఆ గ్రామస్తులు తెలియజేస్తూ ఉన్నారు. మరి మీరు ఎందుకు స్పందించరు? మల్లు రవి గారు, ఎమ్మెల్సీ గోరెడ్డి వెంకన్న గారు తక్షణం మీరు జంగమోనిపల్లి గ్రామాన్ని సందర్శించి ఆ గ్రామ దళితులకు ఆలయ ప్రవేశం చేపియాలి. వాళ్ళని ఆలయ ప్రవేశం చేయకుండా ఎవరైతే చేస్తారో వాళ్ళ మీద మీరు చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ, అట్లాగే ఈ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వంలో
మాదిగ సామాజిక వర్గానికి చెందిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అనే ఆయనను బీసీ సామాజిక వర్గానికి చెందిన పొన్నం ప్రభాకర్ గారు దున్నపోతు అని తిరుగుతూ ఉన్నారు. ఒక దిక్కేమో చీఫ్ జస్టిస్ గారి పైన ఖాళీ బూటు తీసుకొని విసిరేస్తారు, ఒక మంత్రి గారినేమో దున్నపోతు అని సంబోధిస్తారు. ఇక ఈ దేశంలో మళ్ళా కులం లేదని మాట్లాడతారు, మనుషులందరూ సమానం అని మాట్లాడతారు. మరి మనుషులందరూ సమానం అయితే మన మీద బూట్లు ఎందుకు పడతాయి, మమ్మల్ని గుడికెందుకు రానియరు, మమ్మల్ని దున్నపోతు అని ఎందుకు అంటారు? ఇవన్నిటి పట్ల బహుజన బిడ్డలారా మనం ఎస్సీలం బీసీలం మైనార్టీలం ఏకమై బహుజన రాజ్యాధికారం తెచ్చుకొని మతోన్మాదాన్ని మనువాదాన్ని ముఖ్యంగా మనువాదాన్ని మన మెదళ్లలో ఏదైతే నింపిర్రో మనువాదం నీవు ఎక్కువ నేను తక్కువ ఆ వాదాన్ని మనం పారద్రోలి మానవతావాదం మనుషులందరూ సమానం అని చెప్పే మానవతావాదాన్ని ఈ దేశంలో ఎప్పుడైతే ఇంప్లిమెంట్ చేయగలుగుతామో ఆ రోజే ఈ దేశంలో ఉన్న మనుషులందరికీ సమానత్వం వస్తుందని